రాహుల్ గాంధీ ఏదో అణుబాంబు పేలుస్తానన్నాడని చెప్పి కూర్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4 రోజుల నుంచి. నేను దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ చెప్పాడు అక్కడ ఎన్నికల ఓట్లు తేడా వచ్చినాయంట, ఇక్కడ ఓట్లు ఎక్కువ వేశారట, ఇక్కడ తేడా వచ్చినాయంట అనేది. సరే, అతనికి కామన్ సెన్స్ లేదు, మనకు కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అంటే నేను అనేది సరే, మన ఓటమికి కారణాలని వాస్తవికతతో విశ్లేషణ కాకుండా ఎంతసేపటికి మూర్ఖంగా చేసుకుంటే ఉపయోగమే ఉంది. ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. పోలింగ్ బూత్తుల దగ్గరన వైసీపీ ఏజెంట్లలో 100కి 40 నుంచి 50% మంది అమ్ముడు పోయారో లేదో కనుక్కోండి అవతల ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి 5 ఏళ్లలో ఏ డబ్బులు రాకపోయేటప్పటికి ఆ రోజున వచ్చే వాటిట్లో అమ్ముడు పోయారు. అందరూ అంటలా, నిజాయితీగా ఉన్నోళ్ళు 50% మంది, అమ్ముడు పోయిన వాళ్ళు 50% మంది. కౌంటింగ్ ప్రారంభమైన గంటలో పారిపోయారు అక్కడి నుంచి. ఎందుకని? కమిట్మెంట్ లేదు. అందువల్లనే అన్ని వేల ఓట్లు అవతలోళ్ళు చెప్పుకున్నట్టు. దాని మీద ఏం చేయాలి? హైకోర్టుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళలేదు వైసీపీ? 45 రోజుల్లోపు హైకోర్టుకు వెళ్ళాలా? ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు, ఆ బాలినేని వీళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. డైరెక్ట్గా టోటల్గా పార్టీగానే వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? అంటే ఈ లీగల్గా చేయాల్సిన చర్య దగ్గర విఫలమయ్యారు. అది పక్కన పెడదాం. ఒరిజినల్గా మనం ఏమంటున్నాం, ఈ రాహుల్ గాంధీ చెప్పేది ఏంది, సాయంత్రం 5 తర్వాత ఓటింగ్ బాగా పడింది అన్నటువంటిది. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 2019లో జలీల్ ఖాన్, అప్పుడు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, తను అంతకుముందు వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశంలోకి వెళ్ళినాడు. ఆయన పెద్ద హడావిడి చేశాడు, గుర్తుందా? 19 ఎలక్షన్స్ రోజున సాయంత్రం 7 గంటలకి బారులు తీరున్నారు, ఆపేయాలి అర్జెంటుగా ఎలక్షను అని చెప్పేసి. ఎందుకని? ఒక్కసారిగా జనం అందరూ బారులు తీరి వచ్చేశారు. సాధారణంగా ఏమవుతుందంటే ఎలక్షన్స్ టైంలో లేబర్ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసి సాయంత్రం 4 ఆ టైంలో వస్తారు. వచ్చేసి అదేంటి, ఒకటి డబ్బులు రాకపోయినా లేదా డబ్బులు సంపాదించుకోవడం మానే పని చేయరనమాట. టైంకి వచ్చేసారు. రాత్రికి దాదాపు ఆ రోజున తెల్లారుజామున 2 దాకా ఎలక్షన్ జరిగింది. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. తెల్లవారుజామున 2 దాకా ఎలక్షన్ జరిగింది. అట్లా జరగడానికి వీల్లేదని జలీల్ ఖాన్ గొడవ చేశాడు. రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది. అంటే బాబు ప్రభుత్వం మీద అంత కసిగట్టి ఆ రోజున బారులు తీరి ఓట్టేశారు. అట్లాగే మొన్నటి ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వం మీద కసిగట్టి ఆఫ్టర్ ఎలక్షన్ 5 తర్వాతన, అంటే 5 లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఓటు ఇవ్వాల్సిందే, అది రూల్ వేశారు. అది ఓపెన్ సీక్రెట్. దానికి కారణాలు ఏంటి? వైసీపీ మీదన పడిన, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. లైక్ అదేది భూములన్నీ లాక్కుంటారు అన్నటువంటిది, అది అతిపెద్ద దెబ్బ కొట్టింది. పల్లె ప్రాంతాల్లో భూములు లాక్కోబోతున్నారు, ఏదైతే వాళ్ళ మీ పాస్బుక్ల మీద జగన్ బొమ్మ ఏంటి అన్నటువంటిది, భూసురక్ష అనేటటువంటిది అతిపెద్ద మైనస్ అయింది. అది ప్రతి ఒక్కడు భయపడిపోయాడు వీళ్ళు చేసిన ప్రచారానికి. దానికి కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది వైసీపీ. అది పల్లె ప్రాంతాల్లో దెబ్బతీసింది. రెండవది వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్న దానికి అంతకంటే రూపాయి ఎక్కువ చెప్పాల్సింది. నేను చెప్పను, నేను పెన్షన్ ఇంతే ఇస్తాను, ఎవడు ఇవ్వలేడు, ఎవడు వల్ల కాదంటే ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నారు కదా 4,000 రూపాయల పెన్షన్. కొన్ని పథకాలు మిస్ అయ్యారు, బట్ ఆయన నమ్ముతున్నారంతే, నమ్మేశారు వాళ్ళు. ఆ నమ్మకానికి సమాధానం చెప్పలేకపోయాం. అంతకుముందు రుణమాఫీ అప్పుడు నమ్మారు కదా ఆయన్ని, తర్వాత మోసం చేశారని చెప్పాం కదా, అయినా మళ్ళీ నమ్మారు కదా జనం. కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు ఒక్కటే ఎజెండాగా ముందుకు పోతే పోలే. అభివృద్ధిని చెప్పుకోలేదు. మిడిల్ క్లాస్కి అభివృద్ధి జరిగింది చెప్పుకోలేకపోయారు. అరే 10,000కి పైగా నువ్వు రైతు భరోసా కేంద్రాలా, లేకపోతే సచివాలయాలా, పక్కా భవనాలు, ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల కల్పన వచ్చేసింది. అంత అద్భుతమైన పని చేసి చెప్పుకోవడం చేతకాలేదు. ఎంతసేపటికి ఆ సంక్షేమ పథకాలు బటన్ నొక్కాం ఇంకా నొక్కుతాం అని తప్పించి ఇంతకు మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే 5 ఏళ్లలో ఇంత చేయగలిగింది? 25 లక్షల మందికి ఇళ్ళు, దాంతోపాటుగా ఇట్లాంటివన్నీ ఎక్కడ చేయగలిగారు? రైతు భరోసా కేంద్రాల, నాడు నేడు కింద స్కూళ్ళు ఇవన్నీ చెప్పుకోలేకపోయారు. వాళ్ళు ఇవన్నీ ఏం చేయట్లేదు, విధ్వంసం అని చెప్పుకొచ్చారు. పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పారు. ఆ పరిశ్రమలు ఎక్కడే ఉన్నా సరే కౌంటర్ చేయలేకపోయారు. మీడియా చేత నష్టపోయింది వైసీపీ. మీడియాని లైట్ తీసుకోవడం వల్ల నష్టపోయింది. సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం వల్ల నష్టపోయింది. ఫైనల్గా కార్యకర్తలే వాలంటీర్ల గురించి కోపం వచ్చి కార్యకర్తలు ఎవరు పనిచేయలేదు, అది ఓపెన్ సీక్రెట్. నాయకులు ఎవరు పనిచేయలేదు అక్కడ, ఎందుకంటే మమ్మల్ని పక్కన పెట్టి ఎవడెవడికో టికెట్లు ఇచ్చాడు బీసీలకు అని చెప్పేసి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేటప్పటికీ
ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులను పెట్టుకున్నారు. దాంతో అసలైనటువంటి ఇప్పుడు అలాంటి వాడు ఎవడన్నా తిరుగుతున్నాడా పార్టీ కోసం? నిజమైన పార్టీ నాయకులు పక్కకి తప్పుకున్నారు. ఇవన్నీ నిజం. అవన్నిటి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ఫెయిల్ అయ్యారు. ఇవన్నిటి వల్ల వచ్చిందని తీసుకుపోయి రాహుల్ గాంధీ చెప్పాడు అక్కడ తేడా వచ్చిందంట, ఇక్కడ తేడా వచ్చిందంట అనేటటువంటి పిచ్చి భ్రమంలో కాకుండా ఎప్పటికైనా లోపాలు సరి చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.